పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయమందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను హెచ్చరిస్తూ గత ప్రభుత్వంలో వాగులు, వంకలు, పంట కాలువలు, ప్రభుత్వ భూములను దాదాపు 123 ఎకరాలను ఆక్రమించారని, ఆ భూములలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేశారని, 500 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గత ప్రభుత్వ పాలనను ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసే వ్యాపారస్తులు విధిగా ప్రభుత్వ అనుమతులను, నియమ నిబంధనలను పాటించాలని, లేని పక్షాన చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆ కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్బాబు, కావలి పట్టణ మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం జరిగిందని మేము ఎలక్షన్ ముందు చెప్పాం. ఎలక్షన్ తర్వాత కూడా దానికి సంబంధించిన కార్యాచరణ జరిగే టైంలో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒక్కటే తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏపీటీ కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు వేస్తుంటే మా కార్యకర్తలైనా కూడా నేను సహించలేదు. కారణం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండాలి, ఎక్కడ కూడా అనాథర లేఅవుట్లు వేయకుండా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లేఅవుట్లు కానీ లేదంటే నుడా లేఅవుట్లే వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకే ఇప్పటి వరకు కూడా కావల్లో ఎవరైనా లేఅవుట్లు వేస్తే ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసుకోమని తెలియజేయటం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి 123 ఎకరాల్లో దాదాపు 43 ఎకరాల వరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మిగతా అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి క్రమంలో కొన్ని కోర్టు కేసులు, నిరుపేదలైనటువంటి వాళ్ళు మోసపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి, అమ్మిన రియల్టర్స్ ఒరిజినల్గా లేఅవుట్లు వేసినటువంటి ఓనర్లు రిజిస్టర్ చేయకుండా నిరుపేదలైనటువంటి రైతాంగం చేత రిజిస్టర్లు చేపించినటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే అమాయకులైనటువంటి రైతులు చేత రిజిస్ట్రేషన్ల వల్ల రైతుల మీద కేసులు కట్టాల్సిన పరిస్థితి రావటం, ఈ కారణాన భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే ఈరోజు కొత్తగా జీవోలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ కన్వర్షన్ చేసి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో లేఅవుట్ వేసిన తప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా, అంటే ఒకటేసారి లేఅవుట్ అప్రూవల్తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే, కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోలు ఇవ్వటం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయటం జరగటం లేదనే విషయాన్ని కూడా మీ ద్వారా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ, అదేవిధంగా వ్యాపారం చేసుకున్నటువంటి రియల్టర్స్ అందరినీ కూడా కోరుకునేది, మన కావలిని మనం బాగు చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి పర్మిషన్లు అవసరమైనా తప్పకుండా నేను మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. దయించి అందరూ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసి ప్రజలకి మెరుగైనటువంటి ప్లాట్లు అందించండి అని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా. ఒక తప్పు ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. మన అత్యుత్సాహం ఎదుటి వారికి కంటగింపుగా ఉండటం కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా రియల్టర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఈ రోజు నుంచి కొనుక్కునేటువంటి ప్లాట్లు కొనే యజమానులు కూడా తప్పకుండా నుడా లేఅవుట్ కానీ మున్సిపల్ లేఅవుట్ కానీ ఉంటేనే కొనుక్కొని మీ బిడ్డల కోసమో
మీ భవిష్యత్తు కోసమో ఫ్యూచర్లో ఇల్లు నిర్మాణం కోసమో కొనుక్కునేటువంటి స్థలం మోసపోయామనే భావన రాకుండా ఉండే విధంగా ఈ రోజున ఇక నుంచి ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ కట్టుకునే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. కాబట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పటికీ కూడా అది నిరుపయోగంగానే పడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఆథరైజ్ లేఅవుట్స్ లోనే ఫ్లాట్లు కొనండి అని, లేఅవుట్లు వేసుకునే వాళ్ళు కూడా ఆథరైజ్ లేఅవుట్లు వేయండి. ఏ ఒక్కరిని ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేది లేదు. ఎవరు ముందుకు వచ్చినా వేసుకోవడానికి మేము అందరం కూడా సహకారం అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అది ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం లేఅవుట్లు ఉండాలి తప్ప అనాథరైజ్ లేఅవుట్లు సహించే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అవసరమైతే నేనే స్పాట్కి వచ్చి రాళ్లు పీకటానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి రియల్టర్స్ దయించి అర్థం చేసుకుని ప్రభుత్వానికి కావలి ప్రజలకు సహకరించాల్సిందిగా రియల్ ఎస్టేట్ యజమానులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క విఫలాలు, గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి రాక్షస పాలన మన అందరం చూసి ఈరోజు అనుభవించాం. గత 5 ఏళ్లలో ప్రజలకి స్వేచ్ఛ లేదు, ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు, ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. వాటి నుంచి ఈరోజు 18 నెలల కాలంలో ప్రజలు యథేచ్ఛగా జీవిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేదు, ఎవరికి ఎవరు సంబంధం లేదు. ఎవరి జీవితాల్లో వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి కావలి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటే అందరం కూడా, ముఖ్యంగా కావలి ప్రథమ పౌరుడిగా ఎమ్మెల్యేగా 100% మీకు అన్ని విధాల నేను సహాయ సహకారాలు అందిస్తానని, ఈ కావలిని బాగు చేసుకోవడం మన బాధ్యత. దాంట్లో మీరు కూడా కావలి మీద ఆధారపడి సంపాదించుకునే ప్రతి ఒక్కరూ కావలిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని కూడా గుర్తు ఎరగండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ